హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో శరభయ్య అనే వ్యక్తి జమీందార్ గారి మన్ననలు పొంది చాలా డబ్బు బహుమతులు పొందుతాడు. ఎలాగో చూద్దాం. గోపాలపురం అనే ఊళ్ళో జమీందార్ గారు ఆ ఊరిని పాలిస్తుంటారు. జమీందార్ గారి వ్యవస్థలో ఆ ఊరిలో మొత్తం 1000 కుటుంబాలు నివసిస్తుంటారు. అది ఒక లంక గ్రామం. ప్రతిరోజు ఎవరి ఏ అవసరం వచ్చినా పడవ ప్రయాణం చేసి పట్టణానికి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి. అలా జీవన విధానం ఉండగా శరభయ్య అనే వ్యక్తి ఆ ఊరిలో వాళ్ళందరికీ ఏం కావాలన్నా రాసుకొని చక్కగా అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి అందజేస్తా తనకు కావాల్సిన డబ్బు తీసుకొని అతని ఉద్యోగంలాగా స్వీకరించి అందరికీ కుటుంబ సభ్యుల్లాగా మెలుస్తూ ఉంటాడు. చాలా మంచి వ్యక్తిగా ఎంతో నమ్మకంగా ఉంటాడు. అయితే జమీందార్ గారికి డబ్బు అంటే ఎంతో ప్రేమ. ఖర్చు పెట్టాడు పీనాసిలా ఒక ఇదిలాగా. ఈ శరభయ్య అనే వ్యక్తిని పిలిపించి, నాకు పడవ ఉంది, ఆ పడవకి రంగు వేయాలి, నేను 50 రూపాయలు ఇస్తాను నీకు అని చెప్పి పని అప్పచెప్తాడు. సరే నేను ఒప్పుకొని శుభ్రం చేసే క్రమంలో పడవకి ఒక బారుగా పగుళ్ళు చూసి, అరే ఏమిటిది, నీళ్లు వెళ్ళిపోతాయి కదా, ఎలా నడుపుతున్నారని చెప్పి అనుకొని తన అనుచరులను పిలిపించి దాన్ని శుభ్రంగా బెజ్జాన్ని పొడిపించి మొక్కల్ని పెట్టి చేపించి చక్కగా రంగేసి అప్పచెప్తాడు. ఈ జమీందారు డబ్బులకి రాగా ఆయన పనిచేసే వ్యక్తి, డబ్బులిచ్చే వ్యక్తి ఆయన వెళ్ళిపోయారు ఈ పూటకి, రేపు ఉదయం వచ్చి డబ్బులు తీసుకో అని శరభయ్యకి చెప్పి పంపించి వేస్తాడు. మరుసటి రోజు ఉదయం ఈ జమీందారు గారి దగ్గర గుమస్తా రాలేదు. పడవ నడిపే వ్యక్తి రాలేదు. జమీందార్ గారి కుటుంబంలో సభ్యులు పడవలో ప్రయాణం చేయాలి. అప్పుడు ఆలోచిస్తూ ఉండగా పడవ నడిపే ఇంకో వ్యక్తి, జమీందార్ గారి దగ్గర ఉన్న ఇంకో వ్యక్తి వాళ్ళని తీసుకొని పడవ తీసులో వెళతాడు. వెళ్ళి వాళ్ళు ఆ కార్యక్రమం చూసుకొని సాయంత్రానికి వస్తానని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత ఆ పడవ నడిపే ప్రధాన నావికుడు అంటారు అతను రాలేదు. అప్పుడు గుమస్తా అంటాడు, నిన్న అతను పడవ నడిపే అయినా నాకు పడవకి పగుళ్ళలోనే నీరు వెళ్ళిపోతానని చెప్పారు, జమీందార్ మీ భార్య పిల్లల్ని దానిలో పంపించారేంటని చెప్పి కంగారు పడిపోతుంటాడు. అప్పుడు జమీందార్ గారు కంగారుగా ఆలోచనలో ఉంటే గడిచిపోతుంది, సాయంత్రం అవుతుంది. అప్పటికి భార్య పిల్లలు తిరిగి వస్తారు. అది చూసి జమీందార్ గారు ఆశ్చర్యపోతారు. ఈ పడవ డైలీ నడిపే వ్యక్తి కూడా వచ్చాడు. రాజుగారికి ఈ లోపు తెలియజేస్తాడు, ఇలా పడవకి రంధ్రం ఉందండి అని చెప్పి తెలియజేసేసరికి అందరూ ఆశ్చర్యపోతారు ఏం జరిగిందో తెలియక. అప్పుడు ఈ శరభయ్య వచ్చి, నేను ఆ బెజ్జాన్ని చక్కగా పూడ్చి రంగులేశానండి జమీందార్ గారు అని చెప్పి తెలియజేస్తాడు. జమీందార్ గారు ఎంతో సంతోషించి, నా భార్య పిల్లల ప్రాణాలను కాపాడావు అని చెప్పి ఎంతో పిసినారిగా ఉండే జమీందార్ గారు ఆయన అడిగిన దానికి 100 రెట్లు డబ్బు, ధనము, బట్టలు అన్నీ ఇచ్చి పంపించారు. అది ఈ కథలోని సారాంశము. అలాగే మన దగ్గర కొంతమంది వ్యక్తులు వస్తుంటారు. మన జీవన జర్నీలో చాలా మంది వ్యక్తులు మన దగ్గరికి వస్తుంటారు. వారు మనం ఎంత ఇమ్మంటామంటే మొహాట పడుతుంటారు, అడిగితే బాధపడతారేమోనని. అలా కాకుండా దానికి రీజన్గా ఎంత మనం ఇవ్వాలో అంతే ఆలోచించి ఇవ్వండి. వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం
అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. మళ్ళీ మనం పని చెప్పినా కొంచెం చేస్తారు. ఇది నా అనుభవం. ఈ ట్రిక్ని ఫాలో అయ్యి అందరూ వారి వారి పనుల్లో చక్కగా ముందుకు వెళ్తారని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.